హలో అండి. కార్తీక మాసంలో ప్రతిరోజు మంచిదే. కానీ ముఖ్యంగా కొన్ని వారాలు ఇంకా విశిష్టమైనవి. వాటిల్లో కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, అలాగే కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా చాలా విశిష్టమైన రోజులు. నేనైతే ఈ కార్తీక మాసంలోనే కాదండి, ఏ పండగ వచ్చినా చక్కగా ఇంటి ముందు ముగ్గులు, అలాగే మెట్ల మీద కూడా శుభ్రంగా ముగ్గయితే వేసుకుంటానండి. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అయితే ముగ్గులు వేసుకోగలిగానో, అట్లానే నేనిప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్న దగ్గర కూడా నాకు ఇలా ముగ్గులు వేసుకొని తృప్తయితే ఉంటుందండి. ఈ కార్తీక పౌర్ణానికి ఉదయాన్నే లేచి ఇల్లు ఊడ్చుకొని, ఇల్లు తడిగుడ్డ పెట్టేసుకొని, బయట ముగ్గులైతే వేసేసుకున్నాను కదా! అలానే దేవుడి దగ్గర కూడా చక్కగా ముగ్గులు వేసుకొని, పసుపు, కుంకుమ వేసుకున్నానండి. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాకిలి చాలా పెద్దగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు పెళ్ళైన తర్వాత అత్తమ్మ వాళ్ళు ఉన్న ఇంట్లో కూడా వాకిలి పెద్దగానే ఉండే. ముగ్గులవి వేసుకుంటూ ఉండేదాన్నండి. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు అపార్ట్మెంట్‌కి వచ్చేసాం గదా! ఇంకా అక్కడైతే పెయింట్‌తో వేసేసారు. ముగ్గులు వేసుకునేంత స్పేస్ కూడా ఉండదు కదా అపార్ట్మెంట్‌లో. కానీ ఇక్కడ హైదరాబాద్‌లో అయితే చక్కగా వాకిలి, ముగ్గులు వేసుకోవచ్చు. చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా దేవుడి దగ్గర దీపారాధనకి రోజు చేసే దీపారాధన కాకుండా కొంచెం విశేషంగా అంటే ఎట్లా అంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవచ్చండి. నేనైతే అలానే చేసుకున్నాను. ఇంకా రోజువారీ పెట్టే ప్రమిదం శుభ్రంగా కడిగేసుకొని, పసుపు బొట్లు పెట్టేసుకొని, ఆవు నెయ్యితో అయితే దీపారాధన చేసుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర అయితే ఉసిరికాయలతో దీపారాధన చేసుకుందాము. కార్తీక మాసంలో చేసుకుందామంటే అస్సలు దొరకలేదండి ఇక్కడ. కాయలు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంకా నేనైతే డైరెక్ట్‌గా కాకుండా ఒక చిన్న ప్రమిద తీసుకొని, ఆ ప్రమిదకు కూడా పసుపు, కుంకుమ పెట్టుకొని, ఆ ప్రమిదలో ఉసిరికాయ పెట్టి దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇదిగోండి ఇలా ఉసిరికాయకి కూడా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని, పువ్వొత్తు వేసుకొని దీపారాధన చేసుకుంటాం కదా! ఇంకా నాకైతే ఇక్కడ మామూలు ఒత్తులు ఉన్నాయి కానీ పువ్వొత్తులు అయితే దొరకలేదు. ఇంకా రేవంతి వదిన దగ్గర తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఉసిరికాయలు కూడా నాకు బయట అయితే దొరకలేదండి. ఇంకా తెల్లారి దీపారాధన చేసుకుందాం పౌర్ణమి రోజునని తెచ్చుకున్నారట. నేను కూడా 2 కాయలు తీసుకొని తర్వాత సతీష్ గారిని తెమ్మన్నాను. ఆయన తీసుకొని వచ్చారు. ఇంట్లో దేవుడి దగ్గర మామూలు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి దీపారాధన, తులసమ్మ దగ్గర ఉసిరికాయలతో దీపారాధన చేసుకుందాం అనుకున్నానండి. ఇంకా అలానే ముందు దేవుడి దగ్గర అయితే దీపం పెట్టుకున్న తర్వాతే కదా మనం తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటాము. అలానే దేవుడి దగ్గర దీపారాధన అది చేసుకుని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటానండి. అయితే ఈరోజు ఏమైందంటే ఉదయం 6:20 తర్వాత మాత్రమే పౌర్ణమి గడియలు వచ్చినాయి. దీపారాధన అది అయిపోయిన తర్వాత ఉదయాన్నే వెళ్ళి పువ్వులు కోసుకురావడం అంటే కొంచెం చీకటిగా ఉంటుంది కదా! అందుకని ఉదయాన్నే అయితే వెళ్ళలేదండి. ఇంకా ఇంట్లో ఉన్న పూలతో అయితే నేను శివుడికి అష్టోత్తరం అది చెప్పుకొని పూజ చేసేసుకున్నాను. కొంచెం తెల్లారిన తర్వాత వెళ్ళి పువ్వులైతే కోసుకొచ్చుకున్నానండి. పువ్వులు కూడా ఇంక కొంచెం దూరంలో తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్టు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కోసుకుంటాము. ఎవరేమనరండి. ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత చక్కగా హారతి అంతా అయిపోయి ఇదిగోండి తులసమ్మ దగ్గరైతే ఇలా ఉసిరి దీపం పెట్టేశానండి. చెప్పాను కదా ప్రమిద పెట్టి ప్రమిదలో ఉసిరికాయ పెట్టానని చెప్పి. ఇంక మొత్తానికి అయితే 6:30 తర్వాతనే నేను దీపారాధన అయితే చేసుకున్నానండి ఆ రోజు. ఈ పౌర్ణమి రోజు చాలామంది ఉదయాన్నే ఒత్తులు వెలిగించేసుకుంటారండి గుడికి వెళ్ళి. కానీ నేను ఉదయంన ఇలా ఇంటి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకుంటాను. అయితే ఈసారి సతీష్ గారిని అడిగితే నాకు కొంచెం లేట్ అవుతుంది, ఆఫీస్‌లో గేమ్స్ ఉన్నాయి అని అన్నారు. ఇంకా రాధా ఆంటీని రేవంతి వదినని అడిగితే వస్తామన్నారండి. అందుకని చెప్పి ఇంకా ఆ టైంకి వెళ్దాం 6:30, 6కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా ఉదయం అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని ఉసిరి దీపాలతో తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత వెళ్ళి పువ్వులు కోసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇలా అలంకరణ చేసుకున్నాను. ఇంకా సాయంత్రానికి అన్నీ కూడా నెమ్మదిగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇది వచ్చేసి సాయంకాలం తులసమ్మ దగ్గర పెట్టే ఉసిరి దీపాలకు రెడీ చేసుకుంటున్నానండి. ఇలా తమలపాకులతో డెకరేట్ చేసుకున్నాను నేను. ఇప్పుడైతే మామూలుగా ప్లేట్‌లో పెట్టయితే పెట్టేశానండి. అలానే దేవుడి దగ్గర సాయంకాలం మళ్ళీ ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని, నైవేద్యం సమర్పించిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేశానండి. నేనైతే నైవేద్యానికి ఏమేమి చేసుకున్నాను సాయంకాలము అంటే పూర్ణం బూరెలు, పులిహోర, చనివిడి, వడపప్పు అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి. చనివిడి
చంద్రుడు పున్నమి చంద్రుడికి చనివిడి నైవేద్యం చూపిస్తే చలవ చేస్తుంది అని అత్తమ్మ చెప్పారండి. ఇంకా అందుకని చెప్పి అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని నైవేద్యం అయితే సమర్పించుకున్న తర్వాత ఇలా తులసమ్మ దగ్గర ఉసిరికాయతో దీపాలైతే పెట్టుకున్నానండి. ఇది అంతా కూడా 6 తర్వాతనే అండి. ఈ చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసం అనేది మనం విరమిస్తాం కదా! ఇంకా నేనైతే ఇలా దీపారాధన చేసుకొని తులసమ్మకి పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకొని రావాలి కదా! ఇంకా అందరూ కూడా కింద రెడీగా వెయిట్ చేస్తున్నారు. నేను ఇంకా తులసమ్మ దగ్గర పూజ, హారతి అయిన తర్వాత వెళ్దామని రెడీగానే ఉన్నాను. ఇంకా మా యోగి అయితే కిందకి వెళ్ళి రండి వెళ్దాం అన్నది. ఇంకా అక్కడే మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి. ఇలా ఎంట్రన్స్. ఇంకా ఆ గుడి దగ్గరికి వెళ్ళి చక్కగా 365 ఒత్తులు వెలిగించుకోవడానికి ప్లేస్ అయితే చూసుకున్నాము. ఇంకా అక్కడ ముగ్గు వేసుకొని ఇలా పసుపు, కుంకుమ అలాగే నేను మొన్న ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయలు కొట్టాను కదండీ! అందులో ఏమైందంటే కొన్ని రోజుల నుంచి ఆ కొబ్బరి చిప్పలు బయటనే ఉన్నాయండి. కొబ్బరంతా ముడుచుకుపోయి కొబ్బరైతే అలా యాస్టీజ్ వచ్చేసింది. ఇంక ఈ చిప్ అయితే మాత్రం ఇట్లా ఉందండి. సరే నాకేం గుర్తొచ్చింది అంటే ఈ 365 ఒత్తులు ప్రమిదలో వెలగాలంటే చాలా టైం పడుతుంది. ఇలా కొబ్బరి చిప్పలో వెలిగించుకుంటే బావుంటుంది కదా అన్న ఉద్దేశం వచ్చింది. ఇంక సరే అని చెప్పి ఆ కొబ్బరి చిప్పలు అలానే తీసుకొని వెళ్ళి చక్కగా అందులోనే పసుపు, కుంకుమ రాసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా వెళ్ళేటప్పుడు పువ్వులు అవి కోసుకోవాలనుకున్నాను. నేనేం చేశానంటే ఉదయాన్నే కొంచెం పువ్వులు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఆ పువ్వులతో చక్కగా ఆ ఒత్తు దగ్గర అలంకరణ చేసుకున్నానండి. ఇదిగోండి ఆ పరమేశ్వరుని దర్శనానికి వెళ్ళి ఇక్కడ ముందు దేవుడిని చూసిన తర్వాత ఒత్తులు వెలిగించుకోవాలంటారు. కానీ ఈ జనాభాలో మనకి ఒకటి ముందు, ఒకటి వెనక అయినా కూడా అంతా సర్వేశ్వరుడికే కదండీ! ముందు దీపారాధన చేసుకున్న తర్వాత గుడికొచ్చి ఈశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఈలోపు కళ్యాణం అది అవుతూ ఉంది. ఇంకా మా యోగి అయితే పరమ భక్తురాలయిపోయిందండి. దేవుడు కనిపియట్లేదంట. గోడెక్కి మరీ చూసేస్తోంది. ఇంకా అంతా దర్శనం అయిన తర్వాత కొంచెంసేపు గుళ్ళో కూర్చొని ఇంటికైతే బయలుదేరామండి. సగం దూరం వచ్చిన తర్వాత మా ఇంటికి స్ట్రెయిట్‌గా ఇంకొక ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. తీరా అందరూ అక్కడికి వెళ్ళొద్దాము ఓపికుందా అని అడిగారు. నేను ఆ గుడికి ఎప్పుడు వెళ్ళలేదు కదా! ఓపిక ఎందుకండి వెళ్ళొద్దాం పదండి అని చెప్పి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఒక 10 నిమిషాలు, పావుగంట అక్కడ కూర్చొని అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చంద్రుడిని చూసి నీరు ధారబోసి ఆహారం అయితే తీసుకున్నానండి. ఇంకా కార్తీక పౌర్ణమికి దీపావళి లాగానే టపాకాయలు కాల్చుకుంటూ ఉంటారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే నేను చూసాను. ఇక్కడైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. మీ ఏరియాస్‌లో కూడా కార్తీక పౌర్ణమికి ఇలానే క్రాకర్స్ కాల్చుకున్నారా? సో, నా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.